హలో గాయ్స్, హ్యాపీ సండే అందరికీ. సండే స్పెషల్స్ ఈరోజు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ అయితే ములక్కాడ ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. నాన్ వెజ్ వాళ్ళు ఇట్లా చేసుకోండి సండే రోజు. నెక్స్ట్ సండే చేసుకోండి ఇట్లా. ఈ సండే ఎట్లయినా చికెన్ మటన్ ఏదో చేసుకొని అంటారు కదా, నెక్స్ట్ సండే ఇట్లా చేసుకొని బాగుంటుంది. మేము ఈ సండే ఇదే చేసినాను, అందుకని చూపిస్తున్నా. చాలా బాగుంటుంది. మునక్కాడ ఫ్రై ఎక్కువ మసాలాలు వేసుకోకుండా ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవద్దు ఈ కర్రీని. ఆ ఎగ్స్ టేస్ట్, మునక్కాడ టేస్ట్ బాగా తెలవాలి, అప్పుడే టేస్ట్ ఎంజాయ్ చేయగలుగుతాము. కర్రీ కూడా అంతే గ్రేవీగా చేసుకోండి. సమ్మర్లో స్పెషల్గా ఫ్రైస్ ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే వేడి చేస్తుంది కాబట్టి ఇట్లా లిక్విడ్గా చేసుకోండి. కూరగాయలు నాన్ వెజ్ అయినా ఏదైనా కూడా. అండ్ నెక్స్ట్ ములక్కాడ పప్పు. ములక్కాడ పప్పు ఎంతమందికి ఇష్టం? నాకు చాలా ఇష్టం. ఈ పప్పు అయితే చాలా డిఫరెంట్గా చేసిన నేను. కొత్త ఎక్స్పెరిమెంట్ ఇది. మీకు రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను వండి చూపిస్తా. అండ్ ఈ పప్పు కూడా అంతే సింపుల్గా, చాలా సింపుల్గా చేసినాను. అల్లం వెల్లుల్లి ఏం వేయలేదు, జస్ట్ పప్పు ములక్కాడ 1 టొమాటో అంతే, అంతకు మించి నేను ఏం వేయలేదు. కారం కూడా వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చితోనే. లాస్ట్లో మనం పోపేసుకోవాలి, ఎండుమిర్చితో పోపేసుకోవాలి, చాలా బాగుంటుంది. జస్ట్ పోపు గింజలు అండ్ ఎండుమిర్చి ఫ్లేవర్ అంతే. చాలా సింపుల్ వంటలు. సమ్మర్లో ఎట్లా తినండి, లిక్విడ్గా, చాలా హైడ్రేటెడ్గా ఉండండి. అండ్ మా డుబ్బుకి అయితే పప్పు చాలా బాగా నచ్చింది, చాలా ఎంజాయ్ చేసిండు. ఎగ్స్ కంటే కూడా పప్పు చాలా బాగా తిన్నాడు, 2 days తిన్నాడు ఈ పప్పు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. చాలా వేడిగా ఉంది, అందుకే కలపలేకపోతున్నా, అప్పుడే దించిన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.